ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిలో మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి డిపో నుంచి దర్శి మీదుగా గుంటూరు వెళ్లేందుకు 4 నూతన బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక దర్శి బస్టాండ్ పరిధిలో గల సౌకర్యాలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను సోమవారం నుంచి పొదిలి నుంచి గుంటూరుకి 4 బస్సులు ప్రవేశపెట్టామండి. 4 బస్సులు 8 రౌండ్ ట్రిప్స్ అండి. ఉదయం 5 గంటల నుంచి మొదలై సాయంత్రం మనకి ఇక్కడ 5:30 వరకు కూడా దర్శి నుంచి వెళ్ళడానికి బస్సులు పెట్టాం. నిన్న ప్రయాణికుల ఆదరణ చూసి మళ్ళీ రేపు ఇంకా అదనంగా 2 బస్సులు కూడా ఈ పొదిలి దర్శి అద్దంకి మీదుగా గుంటూరు పెట్టడం జరిగిందండి. కావున ఈ దర్శి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఈ అద్దంకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ పై గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ బస్సులను ఆదరించి గుంటూరుకు మేము పెట్టినటువంటి ఈ బస్సులను ఇంకా ఎక్కువ సంఖ్యలో పెట్టేదానికి కోఆపరేట్ చేయాల్సిందిగా దర్శి పట్టణ ప్రజలకి అందరినీ కోరుతున్నానండి. తర్వాత ఈ బస్ స్టేషన్ ఇప్పుడు అంతా మొత్తం చూడటం జరిగిందండి. ఈ దర్శి బస్ స్టేషన్లో మినిమం రిక్వైర్ అయినటువంటి టాయిలెట్ ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి, వీటి మీద కూడా వీళ్ళంత తొందరలో వాటిని రిపేర్ చేయించి మంచినీటి సౌకర్యము, టాయిలెట్ అవసరమైనటువంటి వాటర్ సౌకర్యము, దానికి అవసరమైనటువంటి రిపేర్ సౌకర్యాలు రిపేర్ కూడా తొందరగా చూస్తాము ప్రజలందరికీ తెలియపరుస్తున్నానండి.